సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అరవింద్ అప్డేట్ 360. ఒక్కసారి మన ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎందుకంటే చాలా మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో నేను తెస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చూడండి. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న అన్ని కంటెంట్ మన ఇన్ ఫ్యూచర్లో మన ఛానల్లో అన్ని వీడియోస్ అయితే వచ్చేస్తాయి. ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టీజీ గవర్నమెంట్ విఆర్ఓ నోటిఫికేషన్ 2025 గురించి మాట్లాడుకున్నాం గైస్. ఇది ఎవరు ఆర్గనైజేషన్ చేసిరంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమ్యూనికేషన్ అయితే అఫీషియల్గా అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది గైస్. పోస్ట్ నేమ్ వచ్చేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే విఆర్ఓ గైస్. విఆర్ఓ అయితే మనకి నోటిఫికేషన్ అయితే అతి త్వరలో తెలంగాణలో రాబోతుంది. దీని గురించి మొత్తంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. వేకెన్సీస్ ఎన్ని ఇస్తుంది తెలంగాణ అంటే తెలంగాణ గవర్నమెంట్ విఆర్ఓ వేకెన్సీస్ ఎన్ని ఇస్తుందంటే 10,954 వేకెన్సీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అఫీషియల్గా మనకు నోటిఫికేషన్లో అయితే ఉంది గైస్. అలాగే ఇది ఎప్పుడు అప్లికేషన్ చేయాలనో దాని గురించి కూడా క్లియర్గా చెప్తా. అలాగే ఏజ్ లిమిట్ కూడా చెప్తాను గైస్. రిజిస్టర్ డేట్ వచ్చేసి మనకు ఆగస్టులో ఇది మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మనకి అఫీషియల్గా గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది గైస్. అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీరు 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఈ 3 చేసుంటే ఈ విఆర్ఓ నోటిఫికేషన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ గ్యాస్. విఆర్ఓ నోటిఫికేషన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ గ్యాస్. మనం ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే వేకెన్సీస్ ఇంకా పెరిగాయి ఫుల్ డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం గ్యాస్ ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలంటే 18 to 24 ఇయర్స్ అయితే ఉండాలి గైస్. నేను దీని గురించి కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది గైస్. కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. అలాగే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి గైస్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటిదో నేను వీడియోలో మీకు చెప్తా. మన జాబ్ లొకేషన్ వచ్చేసి జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందని చాలామందికి డౌట్ రావచ్చు. జాబ్ లొకేషన్ అయితే మనకి తెలంగాణలోనే ఉంటుంది గైస్. తెలంగాణలో మనకి ఎక్కడ ఇచ్చే తెలియదు జాబ్ లొకేషన్ అయితే. మనకి తెలంగాణ డాట్ అయితే ఉండదు గైస్. ఎందుకంటే తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్ కాబట్టి ఓన్లీ తెలంగాణలోనే మనకి జాబ్ చేసే అవకాశం అయితే ఉంటుంది గైస్. మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాం గైస్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మనకి ఇక్కడ ఏమని ఉందంటే 10th 12th డిగ్రీ ఏ బ్యాచ్ ఏ గ్రూప్ అయినా కానీ గైస్, ఎంపీసీ సిఈసి బైపీసీ ఏ గ్రూప్ అయినా ఈ విఆర్ఓ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు గైస్. 10th ఇంటర్ డిగ్రీ చేస్తే చాలు, ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, ఈ విఆర్ఓ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు, మీరు ఎలిజిబిలిటీ. అలాగే మరి ఏజ్ ఎంత ఉండాలి అని అంటే ఏజ్ వచ్చేసి 18 years to 44 years ఉండాలి గైస్. 18 years to 44 years అయితే ఉండాలి. 18 years ఎప్పటి వరకు కంప్లీట్ అయి ఉండాలంటే 2025 వరకు మనకి 18 years అనేది కంప్లీట్ అయి ఉండాలి. కంప్లీట్ అయి ఉంటే ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ గైస్. ఈ నోటిఫికేషన్ అనేది మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ. ఇంకా నేను మరిన్ని వివరాలు అయితే మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. మీరు ఖచ్చితంగా మీరు ఇక్కడి వరకు చూస్తే ఖచ్చితంగా మీకు ఈ కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి లైక్ అయితే చేసుకోండి గైస్. నేను ఒక్కటే కోరుతున్నా, ఒక లైక్ అనేది మన ఛానల్కి చేసుకుంటే ఏం పోదు గైస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ రెవెన్యూ ఆఫీసర్ మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 10,954 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. ఈ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయా లేకపోతే మరి తక్కువ అవుతాయా అని అంటే దీనిపైన కూడా నేను చెప్తాను గైస్. మనకి వేకెన్సీస్ అయితే ఒక్కసారి డిసైడ్ చేసినాక తక్కువ మాత్రం కావు గైస్. తక్కువ అనే ముచ్చట ఉండదు, మనకి ఇంక్రీజ్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే తక్కువ అయ్యే ఛాయిసెస్ లేవు. ఒక్కసారి తెలంగాణ గవర్నమెంట్ మనకి ఇన్ని వేకెన్సీస్ అని చెప్పింది అంటే దీన్ని తక్కువ వేయదు. ఎందుకంటే మనకు పెంచే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే ఒక పోస్టులు పెంచుతాయి కానీ తక్కువ చేసే అయితే అవకాశాలు లేవు. మనకి తెలంగాణ రెవెన్యూ ఆఫీసర్ కోసం పోస్టెస్ పెరిగే అవకాశమే ఉంది గైస్. అలాగే మనం ఇప్పుడు ఈ ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుందో చూద్దాం గైస్. మనకు దీని గురించి సెలక్షన్ ప్రాసెస్ గురించి పెద్దగా ఎవరికి అవగాహన లేదు. నేను వీడియోలో అయితే మీకు చెప్తాను, క్లియర్గా చెప్తాను. సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుందో నేను క్లియర్గా అయితే చెప్తాను. మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చి తెలంగాణ విఆర్ఓ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే రైటన్ ఎగ్జామినేషన్ గైస్. మనకి ఇది కంప్యూటర్లోనే రాసుడు కానీ ఈ జనరల్ నాలెడ్జ్ కోసం అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటాయి గైస్. అలాగే మనకి ఎగ్జామ్ అయిపోయినాక ఒకవేళ ఎగ్జామ్లో మీరు పాస్ అయ్యి క్వాలిఫికేషన్ మనకి మంచి ర్యాంక్ వస్తే మరి జాబు అట్టిగానే ఇచ్చేస్తారంటే అట్లా కాదు గైస్. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా ఉంటుంది. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చూస్తారు గైస్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి చూడండి. మనకి డాక్యుమెంట్ మనం ఏమేమి చదువుకున్నామో స్టడీ సర్టిఫికేట్స్, అలాగే మేము 10th మెమో, ఇంటర్ మెమో, 10th తోటి అప్లై చేస్తే 10th మెమో, లేకపోతే ఇంటర్ తోటి అప్లై చేస్తే ఇంటర్ మెమో, డిగ్రీ తోటి అప్లై చేస్తే డిగ్రీ మెమో, ఇవి ఖచ్చితంగా మనకి కావాలి.
ఫిఫ్త్ టు 10th స్టడీ సర్టిఫికేట్స్ అలాగే మనకి మీరు దేనితోటి అప్లై చేస్తే ఆ మెమో అనేది ఖచ్చితంగా మనకు కావాలి. అవి ఖచ్చితంగా చూస్తారు. అలాగే మీ క్యాస్ట్, మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ చూస్తారు. మీ తెలంగాణనో కాదో ఒక వ్యాలిడ్ కార్డ్ కావాలి. ఆ వ్యాలిడ్ కార్డ్ కూడా చూస్తారు. లైక్ ఆధార్ కార్డ్ లాంటిది మీరు చూస్తారు గైస్. ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఇలా ఉంటాయి గైస్. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం నోటిఫికేషన్ ఎప్పుడొస్తది, అలాగే ఏమేం సబ్జెక్టులు చదవాలి, అలాగే మనం ఎన్ని మార్కులకి ఎగ్జామ్ ఉంటుందో దాని గురించి కూడా నేను క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూస్తే మాత్రం మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి వీడియోలు నేను ఎన్నో చేస్తాను. అలాగే ఇటువంటి వీడియోల కోసం మీ ఫ్రెండ్స్ చూస్తే మాత్రం ఈ వీడియో అనేది షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి గైస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి గైస్. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకోటి ఆర్థమెటిక్ రీజనింగ్ తోటి మనకి 75 క్వశ్చన్స్ ఉంటాయి గైస్. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు 100 అన్న 150 క్వశ్చన్స్ అన్న ఈ ఎగ్జామ్లో వస్తాయి. 100 అన్న 150 క్వశ్చన్స్ అయినా వస్తాయి గైస్. నేను ఈ ఎగ్జామ్ గురించి మీకు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. అంటే ఇది మనం రాసుడా, లేకపోతే ఇది కంప్యూటర్లో రాసుడా, లేకపోతే మనం పెన్ తోటి రాసుడా, దీని గురించి అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే కొందరికి తెలుసు ఇది ఎట్లా రాసుడో, కానీ కొత్తగా వచ్చిన వారు, కొత్తగా ఇప్పుడు 10th అయిపోయి వాళ్ళు ఉన్న వారికి అయితే తెలియదు కదా. దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ఎగ్జామ్ యూస్ఫుల్ క్యాండిడేట్ ఓన్లీ కంప్యూటర్ బేసిక్ టెస్ట్. ఇది ఓన్లీ కంప్యూటర్లో మాత్రమే రాయాలి గైస్. అలాగే ఈ ఎగ్జామ్ అనేది 100 అన్న 150 క్వశ్చన్స్ అన్న వస్తాయి గైస్. దీని టోటల్ టైం వచ్చేసి 150 మినిట్స్ గైస్. టోటల్ టైం మనకు 150 మినిట్స్లో మనం 150 క్వశ్చన్స్ అన్న 100 క్వశ్చన్స్ అన్న కంప్లీట్ చేయాలి గైస్. అలాగే దీని ఎగ్జామ్ పేపర్ ఎట్లుంటుంది అంటే బోత్ లాంగ్వేజ్లో ఉంటాయి గైస్. మనకు తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, అలాగే హిందీలో కూడా ఉంటాయి గైస్. మనకి లాంగ్వేజెస్లో అయితే ఉంటాయి గైస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఇంగ్లీష్, తెలుగులో మాత్రం 2 లాంగ్వేజ్లో మాత్రం ఇది అవైలబుల్ ఉందని మనకి చెప్పారు గైస్. ఈ ఎగ్జామ్ రాయడానికి తెలుగు, ఇంగ్లీష్ మాత్రం అవైలబుల్ అయితే ఉంది గైస్. మనం ఇప్పుడు మాట్లాడుకుందాం దీని అనౌన్సింగ్ డేట్. ఈ ఎగ్జామ్ ఎప్పుడు డేట్లో అనౌన్స్ అవుతాయో నేను దాని గురించి అయితే మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో ఇక్కడి వరకు చూస్తామంటే మాత్రం ఖచ్చితంగా మీ సబ్స్క్రైబ్ అనేది మన ఛానల్కి అవసరం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి చాలా మంచి కంటెంట్ అయితే నేను అందిస్తా. ఈ వీడియో మీకు కొంచెమైనా ఇప్పుడు నేను చెప్పింది కొంచెమైనా యూజ్ అయితే మాత్రం మీ యొక్క లైక్ అయితే చేసి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం విఆర్ఓకి గవర్నమెంట్ ఎంత ఇస్తుంది శాలరీ అంటే 24,534 ఫర్ మంత్ అయితే శాలరీ ఇస్తాయి గైస్. బేసిక్ పే వచ్చేసి మనకు 16,000. అలాగే అలవెన్సెస్ అయితే 4,321 అలవెన్సెస్ వస్తాయి గైస్. అలాగే మనకు హౌస్ రెంట్ కింద మనకి 2,296 రూపీస్ అయితే ఇస్తాయి గైస్. అలాగే మనకి అలవెన్సెస్ వచ్చేసి 650 కాన్వే అంటే కార్ అలవెన్సెస్ వచ్చి 650 అయితే ఇస్తాయి గైస్. మనకి డిజిటల్ అలవెన్సెస్ అంటే మొబైల్ రీఛార్జ్ దానికి వచ్చేసి 2,000 అయితే ఇస్తాయి గైస్. ఇయర్లీ అయితే మనకు 4,000 అయితే వస్తాయి గైస్. మనకు అలాగే ఇక్కడ గ్రాస్ శాలరీ మొత్తం గ్రోస్ శాలరీ వచ్చేసి 24,534. మొత్తం టోటల్ కలిపితే మనకి 24,534 శాలరీ అయితే మనకి ఇస్తాడు గైస్. అలాగే మనకి ఇక్కడ చూస్తుంటే 4,000, 5,000 అయితే ఇక్కడ అమౌంట్స్ ఉన్నాయి చూడండి. ఇవి ఎక్స్ట్రా శాలరీ కింద అయితే మనకి రావడం అయితే జరుగుతుంది గైస్. విఆర్ఓ శాలరీ అనేది చాలా మంచిగా ఉంటాయి గైస్. మనకి ఇది సీనియారిటీ అయిన కొద్దీ శాలరీ అనేది గవర్నమెంట్ అనేది ఇంక్రీజ్ చేస్తాయి గైస్. విఆర్ఓ మన ప్రజెంట్ ఇప్పుడు విఆర్ఓలో జాయిన్ అయిన ఫస్ట్ నెల శాలరీ అయితే మనకి ఎంత వస్తుంది అంటే 24,534 రూపీస్ అయితే మనకి గవర్నమెంట్ అయితే మన బ్యాంకులో అయితే వేస్తుంది గైస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం తెలంగాణ గవర్నమెంట్ అప్లికేషన్ డేట్స్. ఇవి విఆర్ఓ నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్స్ గైస్. మనకి నోటిఫికేషన్ వస్తుందని మనకి గవర్నమెంట్ ఎప్పుడు రిలీజ్ చేసిందంటే June 2025 మనకైతే నోటిఫికేషన్ వస్తుందని రిలీజ్ చేసింది. అంటే ఇది అప్లికేషన్ డేట్ అనేది అఫీషియల్గా రిలీజ్ కాలే. మనకు వచ్చిన సోర్సెస్లో మనకి ఏమైనా రూమర్స్ వస్తున్నాయి అంటే మనకి ఈ అప్లికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మేబీ ఆగస్టులో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే ఛాయిసెస్ ఉన్నాయని మనకి తెలంగాణ గవర్నమెంట్ అయితే సోర్సెస్లో అయితే చెప్తుంది గైస్. అలాగే దీని లాస్ట్ డేట్ కావాలంటే మనకి ఇప్పుడు ఫస్ట్ అప్లికేషన్ డేట్ అయితే ఉండాలి. మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుద్ది ఆగస్టులో మాత్రం మనకి ఆగస్టులో అప్లికేషన్ చేసుకోవడానికి వస్తుంది. మరి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుద్ది అంటే మనకి ఎగ్జామ్ పైన అయితే క్లియర్ కట్గా మనకి రూమర్స్ అయితే ఉన్నాయి గైస్. సెప్టెంబర్ ఆర్ డిసెంబర్లో మనకి ఈ ఎగ్జామ్ అనేది తెలంగాణ గవర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తుంది గైస్. ఇక్కడనే ఈ విఆర్ఓ నోటిఫికేషన్ వీడియో అయితే అయిపోయింది గైస్. మీకు ఎవరికైనా విఆర్ఓ ఏమేం పనులు చేస్తాడు, విఆర్ఓ దేనికి యూజ్ అవుతాడు, అలాగే విఆర్ఓ అంటే ఏంటిది, విఆర్ఓ గురించి తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీకు అర్థమవుతుందని చెప్పేది ఏంటంటే విఆర్ఓ డ్యూటీస్ ఏంటి, అలాగే విఆర్ఓ ఏం పని చేస్తాడు, విఆర్ఓ అంటే ఏంటిది, విఆర్ఓ డ్యూటీస్ అంటే ఏంటి, విఆర్ఓ ఏం పని చేస్తాడో
నేను దాని గురించి అయితే క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తా. మీరు కామెంట్ ఇస్తేనే నెక్స్ట్ వీడియో అయితే వీఆర్ఓ ఏమేం పనులు చేస్తాడో దాని గురించి అయితే నేను సెపరేట్‌గా వీడియో అయితే ఒకటి చేస్తా గైస్. అలాగే మన నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆర్ఆర్‌బీ రైల్వే అండర్ గ్రాడ్యుయేట్ అయితే ఎన్‌టీపీసీ అప్లై చేసినోళ్ళు చాలామంది ఉన్నారు. దానిపైన చాలామంది కన్‌ఫ్యూజ్ అయితున్నారు. ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుద్దనేది నేనైతే క్లియర్ కట్‌గా నేనైతే ఒక వీడియోలో అయితే చెప్తాను. అలాగే ఆర్ఆర్‌బీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ క్వెషన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఆ క్వెషన్స్ కూడా మీకు ఇవ్వడానికైతే నేను ప్రయత్నం చేస్తాను. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ క్వెషన్స్ కావాలంటే ఆర్ఆర్‌బీ అండర్ గ్రాడ్యుయేట్ అని కామెంట్ అయితే చేయండి గైస్. ఇక్కడనే వీడియో అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి గైస్.